నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. స్కూల్ బస్ డ్రైవర్లు ఏ చిన్న తప్పు చేసినా స్కూల్ యాజమాన్యందే బాధ్యత అని, ప్రతి స్కూల్ బస్సులోనూ సీసీటీవీ కెమెరాలను అమర్చాలని, పాఠశాలలు కళాశాలల బస్ డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్ సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోదావరిఖని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలోని స్కూల్స్ కళాశాలల యజమానులు బస్ డ్రైవర్లకు గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని ఒక బంకెట్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ కరుణాకర్, ఏసీపీ రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై పలు ఆదేశాలు, సూచనలు చేశారు. స్కూల్ యాజమాన్యాలు నైపుణ్యం గల డ్రైవర్లను నియమించుకోవాలని, పిల్లలను బస్ ఎక్కించేటప్పుడు, దించేటప్పుడు నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే బస్సులను నిలుపు చేయాలన్నారు. డ్రైవర్లు ఓవర్టేకింగ్ చేయవద్దని సూచించారు. మద్యం సేవించి సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్సులలో ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ సిలిండర్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు. సీట్లకు సరిపడా విద్యార్థులను మాత్రమే తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఈరోజు గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిపి సార్ గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాము ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి జిల్లాలో ఉన్నటువంటి వివిధ స్కూల్స్ అండ్ కాలేజెస్ సంబంధించిన యాజమాన్యాలు, అదేవిధంగా స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులకు సంబంధించిన డ్రైవర్స్ కూడా అటెండ్ చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళకి తాగి వాహనం నడపకుండా ఉండే విధంగా, అదేవిధంగా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవింగ్ చేయకుండా ఉండే విధంగా ట్రాఫిక్ రూల్స్ను వాళ్ళు పాటించి రోడ్ యాక్సిడెంట్స్ జరగకుండా ఉండే విధంగా ఏ విధంగా అయితే ఉండాలో వారికి సూచనలు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఏసీపీ గారు, అదేవిధంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎంవిఐ మధు గారు కూడా అటెండ్ చేశారు. ప్రజలందరికీ మాది ఒకటే విజ్ఞప్తి, ఎవరు కూడా తాగి వాహనాలు నడపొద్దు, అదేవిధంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ వాడొద్దు, ఓవర్ స్పీడ్గా వెళ్ళొద్దు, వాళ్ళు సిగ్నల్ జంప్ కూడా చేయొద్దు. 2 వీలర్స్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు విధిగా హెల్మెట్ వాడాలి. అదేవిధంగా 4 వీలర్స్లో పోతున్న వాళ్ళు సీట్ బెల్ట్ ధరించాలి. దాని ద్వారా మనము రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరగకుండా మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా ఇతరులను కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ను పాటించాలి. ప్రతి ఒక్కరూ పోలీసుకు సహకరించాలని కోరుతున్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో గోదావరిఖని 2 టౌన్ సిఐ ప్రసాదరావు, మంతని సిఐ రాజు, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మధు, ఎస్ఐలు రమేష్, భూమేష్, అనూష, ఉదయ్ కిరణ్, సంధ్యారాణి, వెంకటేష్, ప్రసాద్, శ్రీనివాస్, రమేష్, నరేష్, స్కూల్స్ కళాశాలల ప్రిన్సిపాల్, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.